చాలామంది కాకరకాయ అంటే ఇష్టపడరు, ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కాబట్టి. చేదు లేకుండా చాలా రుచిగా ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా కాకరకాయ ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక 10 చిన్న కాకరకాయలు తీసుకోవాలి. ఒక 5-6 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీ కోసం. దానికోసం ముందు పుట్నాలు, ఒక గుప్పిడు పుట్నాలు అయితే మిక్సీ పట్టుకోవాలి. పుట్నాలు వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్నాక ఒక స్పూను ధనియాల పొడి, అర స్పూన్ పసుపు, ఒక గడ్డ వెల్లుల్లి పొట్టు తీయలేదు, తర్వాత నిమ్మకాయ, చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు, 3 స్పూన్ల నువ్వుల పొడి, వన్ స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారము. కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. నేను 2.5 వేసాను, ఇంకొంచెం వేసాను. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనము ఇందాక ఒక 6 ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, అవి మంచిగా శుభ్రంగా కడిగి ముక్కలు కోసి పెట్టుకొని ఇవి వేయించుకొని అప్పుడు మిక్సీ పెట్టుకోవాలన్నమాట. దానికోసం నేను ముందుగా అవి 3 చిట్ల నూనె వేసేసి దాంట్లో ముక్కలుగా కోసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేయించుకుంటున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్లోనే ఇవి వేసి కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మూకుట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కాకరకాయలు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కాకరకాయల్లో చిన్నగా చీల్చేసి అందులో ఉన్న గింజలన్నీ తీసేసేయాలి. తీసేసి వేయిస్తున్నాను నేనైతే. మీరు తర్వాత వేయించిన తర్వాత అయినా తీసుకోవచ్చు, కానీ నేనైతే ముందే తీసేసి బాగా వేయించాలి నూనెలో, అప్పుడైతేనే చేదు లేకుండా ఉంటుంది. సో ఇట్లా కొంచెం నల్లగా అయ్యేలాగా వేయించుకోవాలి. వేయించుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అది ఉంది కదా స్టఫింగ్ అంతా కూడా వాటి పొట్టలలో పెట్టేసేయాలి, నింపేసేసి ఇప్పుడు మనము ఆ మూకుట్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి ఈ కాకరకాయ నింపిన కాకరకాయలన్నీ అందులో పెట్టాలి. మూకుట్లో వేసేయాలి. మూకుట్లో వేసేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. దీనిపైన ఇప్పుడు మిగిలిన స్టఫింగ్ ఉంది కదా, అది పైన మొత్తం మూకుడు పైన వేసేయాలి.